హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అప్డేట్స్తో వచ్చేసా అనమాట. మనకు తెలిసిందే కదా వీళ్ళకి టాస్క్ పెడుతున్నారు. అసలు ఏం టాస్క్, ప్యాటర్న్ ఏంటి, ఎవరు విన్ అయ్యారు ఈరోజు టాస్క్లో అనేది నేను అప్డేట్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మంచి రీచ్ వెళ్తుంది. మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. అండ్ వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ విల్ హెల్ప్ మీ అలాట్ టు రీచ్ మై టార్గెట్ అనమాట. అండ్ మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. మొత్తానికైతే ఈరోజు 3 టాస్క్లు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజు 3 డేస్ టాస్క్లు పెట్టడం జరుగుతుంది అనమాట. అయితే అందులో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఆడియో మెసేజెస్ అండ్ వీడియో మెసేజెస్ రావడం జరుగుద్ది, వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. అయితే ఈ రోజు 3 టాస్క్లో కూడా మాస్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి పీక్స్లో విన్ అయింది డీమన్ పవన్. ఎస్, డీమన్ పవన్ విన్ అయ్యాడు. సో డీమన్ పవన్ ఫ్యామిలీ నుంచి వచ్చే మెసేజ్ తనకి దొరుకుతుంది. అయితే ఈ ప్రాసెస్లో వీళ్ళు గేమ్స్ ఆడతారు కదా, ఇందులో కూడా తనుజ గారు ఆవిడ గెలవాలి అన్న దీంతో ఆ కోపం, ఆ చిరాకు, విసుగు అనమాట. అయ్యో ఆవిడ గెలుస్తారు, 5గురికి ఛాన్స్ వస్తుంది, ఆవిడే ఫస్ట్ అయిపోవాలంటే ఎట్లాగా, ఆవిడ పాపం టెన్షన్ తీసుకోలేకపోతున్నారేమో అని అనిపించింది అనమాట. సో ఇదైతే నాకు తెలిసిన అప్డేట్. ఈవెన్ ఆ క్యూబ్ టాస్క్లో కూడా ఎల్లో ఇది అని చెప్పి చంద్రముఖి రేంజ్లో ఆవిడ మాట్లాడతారు. అయ్యో అనిపిస్తుంది, ఇంతవరకు వచ్చారు అంటే ఇంకా అంత బాగానే వెళ్తుంది. ఆడియో మెసేజ్ వీడియో మెసేజ్ కాబట్టి ఆవిడ కూల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేస్తే కూడా ఆడొచ్చు అనేది నా అభిప్రాయం అనమాట. అండ్ డీమన్ పవన్ అయితే ఎక్కడ ఇచ్చి పడేశాడు అనమాట, తగ్గేదే లేదా అన్నట్టు ఆడాడు, మాస్ లెవెల్లో పర్ఫార్మెన్సెస్ దించాడంట. సో దట్ ఈస్ సో గుడ్ టు హియర్ అనిపించింది. మొత్తానికి డీమన్ పవన్ ఏమంటారు బ్యాక్ అన్నట్టు చెప్పచ్చు అనమాట. ఏది ఎక్స్పెక్ట్ చేశారా డీమన్ పవన్ నుంచి అది ఉంది. నిజంగా తను అనుకున్నట్టు నెక్స్ట్ సీజన్లో కానీ డీమన్ పవన్ వస్తే గట్టిగా ఇచ్చి పడేస్తాడు, ఎక్కడ తగ్గడు అన్నట్టయితే నాకు అర్థమవుతుంది. సో ఇది ఈరోజు అప్డేట్. అండ్ ఓటింగ్ అయితే నేను సెపరేట్ వీడియో చేస్తాను, అది ఈవినింగ్ టైమ్స్లో చేస్తానన్నమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ చేస్తే ఎవరు చూడట్లేదు. అండ్ ఇప్పటి వరకు అయితే కళ్యాణ్, తనుజ చాలా దగ్గర పర్సంటేజ్తోనే ఉన్నారు. సో ఈ మాత్రం అప్డేట్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియోస్ని ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, మంచి రీచ్ వెళ్తుంది. మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.